పొలం పొలంలో పాము ముట్టుకుంది కాళ్ళకి. తెల్లవారుజామున వెళ్ళాము 3 ఆ పురుగు ముట్టుకుంది. మా వాళ్ళు నాటు వైద్యం అని పాము రెముడు తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన కుదరదమ్మని చెప్పాడు. అక్కడ నుంచి మళ్ళీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడే వాళ్ళు ఇంజక్షన్లు వేసి ఇక్కడ కాదు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఒంగోలేదని అన్నారు. కిమ్స్ హాస్పిటల్కి చేర్చారు. అక్కడ నుంచి సన్నీస్ రెడ్డి కేసు తీసుకున్నాడు. బాగా శ్రద్ధగా చూశారు. కిడ్నీలు లివర్ అన్ని ఇబ్బంది. పాస్ అసలు 10 రోజులు పాస్ అనేదే రాలేదు సార్. ఆ తర్వాత ఆయన అన్ని శ్రద్ధగా జాగ్రత్తగా చూసి మళ్ళీ పాస్ నడిపించి తెల్ల డయాలసిస్ చేసి రక్తం ఎక్కించి చాలా 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 అసలు ఎట్లా చేసాడంటే ఆ సార్కి నేను జన్మలు రుణపడి ఉంటాను సార్. అట్లా చేసాడు. అట్లా చూసి పంపించారు ఇక్కడ వాళ్ళు అందరు నన్ను ఇంటికి. చాలా శ్రద్ధగా చూసుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది కానీ హాస్పిటల్ డాక్టర్లు కానీ అంత శ్రద్ధగా అంతలోకి చూస్తారో చూడరు నాకు తెలియదు. కానీ ఈ హాస్పిటల్లో మాత్రం చాలా చాలా బాగా చూశారు సార్. నన్ను లక్షణంగా చేర్చి నా బిడ్డలు నన్ను అప్పు చెప్పారు. నాకు అదే సంతోషం. పేషెంట్లు అంటే అంత శ్రద్ధగా చూసేది ఆ డాక్టర్లని నేను చూడలే. ఎక్కడ సిబ్బందిని కానీ క్షణాల మీద పరిగెత్తి వాళ్ళకు సాయి శక్తుల అసలు రాత్రులు పొగుళ్ళు నిద్రపోకుండా నా పక్కనే ఉండి దేవుళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ ఈ డాక్టర్లే నా కంటికి దేవుళ్ళలాగా కనిపించారు సార్. నాకు మళ్ళా ప్రాణం పోసి నా బిడ్డలకు అప్పచెప్పారు. నన్ను మీ అందరికి ధన్యవాదాలు సార్. పేషెంట్ పేరు వచ్చి ఆదిలక్ష్మమ్మ, 58 సంవత్సరాలు. ఇనిషియల్గా ఏంటంటే ఫస్ట్ మనకి పాము కాటుతో ఐసీయూలో అడ్మిషన్ అయినారు. ఐసీయూలో అడ్మిషన్ అయినప్పుడు ఏంటంటే ఆమెకి ఒక డ్రాప్ కూడా యూరిన్ రాకుండా మనకి ఇనిషియల్గా ప్రజెంటేషన్ అయ్యారు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ స్నేక్ బైట్తో కిడ్నీ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పాము కాటు విషయం వల్ల డైరెక్ట్గా మూత్రపిండాల మీద ఎఫెక్ట్ వచ్చి ఆ యూరిన్ కొద్దిగా వచ్చి రాకపోవడము, అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ఈ పాము కాటు విషయం వల్ల కండరాలు కరిగిపోయి ఆ విధంగా కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం. సో ఇది 4-5 రకాలుగా మూత్రపిండాలు అనేవి ఈ పాము కాటు విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితి తీసుకుంటే అసలు ఈ స్నేక్ బైట్ అంటే పాము కాటు అవడంతో పాటు దాంతోపాటు ఒక డ్రాప్ యూరిన్ కూడా రాకుండా మనకి ఇనిషియల్గా ప్రజెంటేషన్, దాంతోపాటు డైలీ ఇన్వెస్టిగేషన్స్ అవి మనం ఫాలోఅప్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇనిషియల్గా ఆమె డయాలసిస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే ఆమెకి హిమోగ్లోబిన్ డ్రాపు, అదేవిధంగా ప్లేట్లెట్స్ డ్రాపు రోజువారీగా అవుతూ ఉండింది. సో దానివల్ల ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ స్నేక్ బైట్లో TMA అనే ఒక కండిషన్ ఉంటుంది, థ్రాంబోటిక్ మైక్రోయాంజియోపతి అనే కండిషన్. ఈ కండిషన్ ఏమవుతుందంటే ఈ పేషెంట్కి పాము కాటు విషయం వల్ల రోజుకి ఏంటంటే హిమోగ్లోబిన్ డ్రాపు, కనాల్ డ్రాపుతో పాటు ఏంటంటే స్మియర్లో సిస్టోజాయిడ్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఆమెకి TMA అని చెప్పి మనం డయాగ్నోస్ చేసి దానికోసం మనం ప్లాస్మాఫెరసిస్ అనేది చేయడం జరిగింది. ప్లాస్మాఫెరసిస్ అంటే చెప్పాలంటే తెల్ల డయాలసిస్ అంటారు. అంటే నార్మల్ హీమోడయాలసిస్తో పాటు ఈ ప్లాస్మాఫెరసిస్ అనేది ఏంటంటే ఆమె శరీరంలో ప్లాస్మాని అంతా తీసేసి వేరే ప్లాస్మాని ఎక్కించడం. సో ఈ విధంగా ఆమెకి ఒక 5 సెషన్స్ ఆఫ్ ప్లాస్మాఫెరసిస్ చేశాము. దాంతోపాటు ఒక 5 to 6 సెషన్స్ ఆఫ్ హీమోడయాలసిస్ చేశాం. అసలు డ్రాప్ యూరిన్తో కూడా అసలు ఏం చుక్క యూరిన్తో లేకుండా ఉండింది ఇనిషియల్గా. ఆమె నిదానంగా ఏంటంటే స్లోగా ప్లాస్మాఫెరసిస్ చేయడం వల్ల స్లోగా ఆమె కిడ్నీలు రికవర్ అవుతూ వచ్చాయి. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయింది, ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయినాయి. అదేవిధంగా యూరిన్ అవుట్పుట్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 to 3 లీటర్స్ ఆఫ్ యూరిన్ పాస్ చేస్తూ ఉంది. హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ అన్ని నార్మల్ రేంజ్కి వచ్చేసాయి. LFT కూడా ఇంప్రూవ్ అయిపోయింది. క్రియాటిన్ కూడా బాగా స్లోగా రికవర్ అవుతూ ఉంది. సో పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయింది. చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ కేసులు, అదే ట్రీటింగ్ డాక్టర్ కానీ ఫిజిషియన్ కూడా ఛాలెంజింగ్తో పాటు చాలా హ్యాపీనెస్ కూడా అనిపిస్తాయి. సో ఈ విధంగా పేషెంట్ రికవర్లో చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.